నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం తులారాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నామండి. మరి వీడియో చేసుకునే ముందు మీకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా సరే ఒక మాట అయితే చెప్తున్నాను. ఎవరైతే ఇప్పటిదాకా కూడా మనల్ని కష్టపెట్టారో, బాధ పెట్టారో, ఇబ్బందులు గురి చేశారో, అది మానసికంగా అవ్వనివ్వచ్చు, ప్రేమ వ్యవహారంలో అవ్వనివ్వచ్చు, ఆర్థిక పరంలో అవ్వనివ్వచ్చు, ఏదైనా సరే కుటుంబ వ్యవహార విషయంలో అవ్వనివ్వచ్చు. ఏదైనా సరే ఎవరైతే మనల్ని ఇప్పటిదాకా కూడా ఇబ్బందులు గురి చేస్తూ వాళ్ళు అనుకోవచ్చు ఈ రోజు దాకా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అని. కానీ ఈ జూన్ 1వ తారీఖు నుంచి కూడా భగవంతుడు ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్‌కి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండండి. మనం మంచి వాళ్ళమండి. మనం శత్రువులు కూడా బాగుండాలి అని కోరుకునేటువంటి గొప్ప వ్యక్తులు మన తులారాశి వాళ్ళు. మరి శత్రువు కూడా బాగుండాలని మనం కోరుకుంటున్నాం. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మం వైపు నిలబడతారంట. అంటే మన వైపు మాత్రమే భగవంతుడు నిలబడతాడు. ఎవరైతే అధర్మంగా మనల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారో, నష్టపరిచారో, బాధలు పెట్టారో వాళ్ళందరూ కూడా రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి జూన్ 1వ తారీఖు నుంచి కూడా రెడీగా ఉండండి. సో, మరి మనకి ఇవన్నీ ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఎవరు చేసినటువంటి కర్మ ఫలితం వాళ్ళు అనుభవించక తప్పదు అంటారు. కానీ మన జీవితంలో మనకి భగవంతుడు ఏదైతే ధర్మం వైపు నిలబడి మన జీవితాన్ని ఒక అద్భుతం వైపు తీసుకువెళ్తున్నాడో, ఈ జూన్ 2వ తారీఖు నుంచి కూడా మీ జీవితంలో ఒక మిరాకిల్ జరగబోతుందా? ఒక అదృష్టం జరగబోతుందా? సుమారుగా 70 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి మహా రాజయోగం అనుకుంటారు. ఏదైనప్పటికీ కూడా మన జీవితంలో ఒక మంచంటూ జరగబోతోంది. మరీ ముఖ్యంగా నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి ఆర్థికంగా చాలా చక్కగా ఉంటుందండి. ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటాము. వ్యాపారం అనేది చాలా చక్కగా ఉంటుంది. సమయానికి చేతికి ధనం అనేది చేకూరుతుంది. అలాగే కుటుంబంలో కూడా మనశ్శాంతిగా ఉంటాము. స్త్రీలకి కూడా ఆరోగ్యం బావుంటుంది. మనం అనుకునే ప్రతి పనిలో కూడా విజయం సాధించుకోగలుగుతామండి. అలాగే తదుపరి స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మనం చూసుకున్నట్లయితే పిల్లలకి ఇది పండగ లాంటి వార్త అనే చెప్పుకోవచ్చు. పిల్లల యొక్క అదృష్టాన్ని మార్చేటువంటి ఒక గొప్ప సువర్ణావకాశం అని చెప్పుకోవచ్చు. వాళ్ళకొక మంచి ఉద్యోగ విషయంలో అవ్వనివ్వచ్చు, ఆరోగ్య విషయంలో అవ్వనివ్వచ్చు, చదువు విషయంలో అవ్వనివ్వచ్చు. వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు కుదిరి ఒక కుటుంబానికి వాళ్ళు వెళ్తే చాలా మంచిది అని మనం ఏదైతే అనుకుంటున్నామో, ఇలా వాళ్ళ జీవితంలో మంచిగా మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ పనులన్నీ కూడా చక్కగా జరగడం. అలాగే విదేశీ చదువుల కోసం, విదేశీ ఉద్యోగాల కోసం జరుపుతున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం. ఇలా పిల్లల భవిష్యత్ అనేది మహా అద్భుతంగా ఉండబోతోంది. అలాగే మన వ్యాపార రంగంలో కూడా చూసుకున్నట్లయితే ఒకటికి పదింతలు వ్యాపారం వృద్ధి అనేది చెందుతుంది. అలాగే మనకు ఉన్నటువంటి అప్పుల బాధలు, రుణ బాధలన్నీ తీరిపోతాయి. మనకు రావాల్సిన ధనము, స్థిర, చర ఆస్తులు కలిసి రావడంతో పాటుగా న్యాయపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆస్తులు కూడా మన చేతికి అందడం, కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులకు గురవుతుంటాం ఆస్తుల విషయాల్లో. అవి కూడా ఆ ఇబ్బందులన్నీ సమసిపోయి మన చేతికి మనకు రావాల్సిన ధనము మన చేతికి అందడం. ఇలాగా ఇటు కుటుంబంలోని ప్రేమ ఆప్యాయతలతోటి మనకి చేతికి డబ్బు అందడం, మనం అనుకున్నటువంటి పనులన్నీ జరగడం, పిల్లల జీవితాల్లో మహా అద్భుతం అనేది జరగడం. ఇదంతా కూడా భగవంతుడు ఇచ్చేటువంటి ఒక మిరాకిలా. నేను ఇన్ని సంవత్సరాల పూజా ఫలితాలకి భగవంతుడు ఈ నెలలో నాకు ప్రసాదిస్తున్న ఒక అద్భుతమైనటువంటి ప్రసాదమా అన్నట్టుగా మన జీవితంలో ఒక మిరాకిల్ అనేది జూన్ 2వ తారీఖు నుంచి కూడా జరగబోతుంది. అలాగే తదుపరి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు చూసుకున్నట్లయితే, ఇటు స్త్రీలకి ఆరోగ్యంతో పాటుగా వృద్ధులకి కూడా ఆరోగ్యం బావుంటుంది. అలాగే పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఉద్యోగ విషయంలో అవ్వనివ్వచ్చు, మ్యారేజ్ సంబంధంలో అవ్వనివ్వచ్చు, వాళ్ళ చదువు, వాళ్ళ కెరియర్, వాళ్ళ గైడెన్స్ మనం ఏదైతే ఇస్తున్నామో దాని ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం. అలాగే వాళ్ళు ఏదైతే విదేశీ చదువుల కోసం ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం. మన వ్యాపారం కూడా చాలా చక్కగా ఉండడం, ఆర్థిక పరిస్థితి కూడా చాలా చక్కగా ఉండడం, రుణ బాధలు, ఇబ్బందులన్నీ తొలగిపోవడం. అలాగే మనం ఇంట్లోని శుభకార్యాలు జరగడం, అలాగే మనం ఒక ఇల్లు కొనుక్కోవడం గానీ, స్థలం కొనుక్కోవడం గానీ, వాహనం కొనుక్కోవడం గానీ, వస్తువులు కొనుక్కోవడం గానీ, ఇలా మన జీవితంలో ఒక మంచి శుభ పరిణామాలు కూడా ఈ జూన్ 1, 2 తారీఖుల నుంచి కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి.
ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటానండి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటాను. మీ దిలీప్. జై శ్రీరామ్.